నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ సాధు నాగరాజ్ ఆధ్వర్యంలో బోట్ క్లబ్ పార్క్ నందు వనం మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణకు చెట్ల యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. జిల్లా అడిషనల్ సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న మాధవపోయిన ఆనందరావు, పులి సతీష్ కుమార్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ డిసిప్లినరీ బోర్డు మెంబర్ మంతెన రామకృష్ణ వర్మ, కొండపల్లి శ్రీనివాస్, BVVSN మూర్తి, జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ P. దీపిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు NHRP నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారు ఈ యువకులంతా కూడా చాలా ఉత్సాహంతో ఈ 79వ స్వాతంత్ర్యం సందర్భంగా ఈ బోట్ క్లబ్ ఆవరణలో మొక్కలు పాతడం కోసం వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని దేశభక్తి, దేశం మీద ప్రేమతో, ప్రజల మీద దీంతో మొక్కలు పాతడం జరుగుతుంది. వారందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ చెరువులు, పార్కులు అనేవి ఏంటంటే సమాజానికి లంగ్స్ లాంటివి. ఇక్కడి నుంచే మనకి ఆక్సిజన్ వెళ్ళి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం. ప్రస్తుతం ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, కానీ ఏంటంటే పచ్చని చెట్లు బాగా తగ్గిపోవడం వల్ల, ఈ వాతావరణం బాగా కలుషితం అయిపోవడం వల్ల, ఈ వర్షాలు తగ్గిపోయి ఈ రకరకాల వ్యాధులు, కంటి వ్యాధుల దగ్గర చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు అన్ని రకరకాల వ్యాధులు రావడం వల్ల ఇది కూడా మానవాళి, ముఖ్యంగా భారతీయులు చాలా బాధపడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. దానివల్ల జాతీయోత్పత్తి తగ్గిపోవడం, తర్వాత ఆయుష్ కూడా తగ్గిపోవడం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు కూడా జబ్బులు బారిన పడుతున్నారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇలాగే చెట్లు నరకడం కానీ చూస్తున్న ఈ వాటర్ వెహికల్స్, ఇండస్ట్రియలైజేషన్ చూసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఎక్కడ కూడా ఆక్సిజన్ దొరికే అవకాశం కనపట్లేదు. మన జనరేషన్ ఇంతవరకు ఏదో లాగిస్తాం. నెక్స్ట్ మన పిల్లలకి, మన మనవాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ అనేది ఫ్యూచర్లో ప్రతి వాడు ఒక ఆక్సిజన్ సిలిండర్ పట్టుకు తయారయ్యే దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని భయం వస్తుంది. సో కొంతమంది అన్న యువకుల సమాజంలో ఈ సమాజం మీద ఒక అవేర్నెస్తో బాగు చేద్దామని ఇలా మొక్కలు పెంచడం ఇవన్నీ కూడా చాలా గొప్ప ఆనందకరమైన విషయం. వారికి మరొకసారి ప్రదర్శన చేస్తాను. ప్రతి వాళ్ళు కూడా దీనిని బట్టి చెట్లు నరకండి. ఉన్న ఎక్కడెక్కడ జాగా ఉంటే, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు పాతి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తే అట్లీస్ట్ ఒక పుట్టినరోజునో, లేదా పెళ్లి రోజునో, లేదా వాళ్ళ నాన్నగారి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మొక్క పాతడం, కనీసం ఒక మొక్క. అలాగే ప్రతి వాళ్ళు ఇల్లు కట్టే ప్రతి వాళ్ళు కూడా 4 మూలల 4 చెట్లు వేయడం, ఇటువంటివి చేస్తే మనం ఈ సామాజిక వనాలు తయారయ్యి దానివల్ల మనకి ఏంటంటే ఈ చెట్లు మనకున్న ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటి పీల్చుకొని ఆక్సిజన్ని బయటికి వదులుతాయి. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి వాళ్ళు ఈ జబ్బుల బారిన పడకుండా ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా దీని ఒక ఉదాహరణగా తీసుకుని ఈ ఓపిక చేస్తున్న పని NHRP వారిని తీసుకుని ప్రతి వాళ్ళు కూడా మొక్కలను పెంచండి. అలాగే ఉన్న మొక్కలను నరకకుండా వీళ్ళని బట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ చేయమని అందరికీ మనవి చేస్తూ మరొకసారి వీరందరికీ కూడా కృతజ్ఞతలు.